హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ ఫస్ట్ చిన్నపిల్లలకి ఫస్ట్ బేసిక్గా మనం నేర్పించాల్సింది ఆర్టికల్స్ గురించే. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ ఆర్టికల్స్ చిన్నపిల్లల ఫస్ట్ యూకేజీ నుంచి ఫస్ట్ ఆర్టికల్స్ అనేవి నేర్పియాలి. ఫస్ట్ ఇవి చిన్నపిల్లలకు కాబట్టి ఫస్ట్ నేను జస్ట్ బేసిక్ డెఫినేషన్, డిఫినెట్ ఆర్టికల్స్, ఇండిఫినెట్ ఆర్టికల్స్ ఎలా దీనికి డివైడ్ అవుతాయి, మనం ఎగ్జాంపుల్స్ ద్వారా పిల్లలకి ఎలా నేర్పించచ్చు అనేది ఈరోజు చూసాము. ఫస్ట్ ఆర్టికల్స్ ఏ, యాన్ అండ్ ద, ఈ మూడు అనేవి ఆర్టికల్స్. ఈ డెఫినేషన్ చూస్తే ఏ అండ్ ద ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్ టు స్పెసిఫై వేర్ దే ఆర్ జనరల్ ఆర్ స్పెసిఫిక్. జనరల్గా అయితే ఒకదానికి యూజ్ చేసాము, స్పెసిఫిక్ అయితే ఇక్కడ యూజ్ చేసాము. జనరల్కి అయితే ఇండిఫినెట్ ఆర్టికల్ వస్తాయి, అదే స్పెసిఫిక్గా అయితే డిఫినెట్ ఆర్టికల్ వస్తాయి. ఇది డెఫినేషన్. ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఓవెల్స్, కాన్సోనెంట్స్ వచ్చాయి కదా. ఓవెల్స్, కాన్సోనెంట్స్, ఏబిసిడి మనం ఆల్రెడీ ఎల్కేజీలో ఏబిసిడి 26 ఉన్నాయి కదా. దీంట్లో మనము ఏఈఐఓయు అనేది ఏమంటారు, ఏఈఐఓయు ఓవెల్స్. నెక్స్ట్ కాన్సోనెంట్స్ అంటే బీసీడి అంటారు. ఇక్కడ ఈ ఓవెల్స్ ముందు మనం ఏఈఐఓయు ముందు యూజ్ చేసేది యాన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా కాన్సోనెంట్స్ ఉంటాయి కదా, మిగతా అవన్నీ 21 ఉంటాయి కదా, ఆ 21 ముందు ఏం యూజ్ చేస్తాం, ఏ అనేది యూజ్ చేస్తాం, ఏ డాల్, ఎస్ఎన్ అనేది యూజ్ చేస్తాం. ఇవి ఇండిఫినెట్ ఆర్టికల్స్ అయితే. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డెఫినెట్ ఆర్టికల్స్, ఇప్పుడు నేను ఇండిఫినెట్ ఆర్టికల్స్ చెప్పాను కదా, ఏ యాన్ ఎక్కడ యూజ్ చేస్తామని. ఇదైతే బిఫోర్ ఓవెల్స్ దగ్గర యాన్. ఇండిఫినెట్లోనే ఏ ఎక్కడ యూజ్ చేస్తాం, కాన్సోనెంట్ బీసీడీ దగ్గర ఏ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అదే దా ఎక్కడ యూజ్ చేస్తాం ఆర్టికల్ అనేది మనం ఒక స్పెసిఫిక్గా ఎగ్జాంపుల్లో మనం స్పెసిఫిక్గా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూ, ద డక్కన్ క్రానికల్ అంటే మనం న్యూస్ పేపర్స్ పేరు చెప్తున్నాం కదా, దాని స్పెసిఫిక్గా అదే అని యూజ్ చేపిస్తున్నాం. ఇప్పుడు ఆరెంజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ నేను ఒక రైప్ ఆరెంజ్ అంటే ఒక పండిపోయిన ఆరెంజ్ స్పెసిఫిక్గా అదే చెప్తున్నాను అంటే దాని దగ్గర దా యూజ్ చేయాలి. ద గంగా, ద హిందూ అంటే మనం స్పెసిఫిక్గా యూజ్ చేస్తున్నాం. ద ఖురాన్ అట్లా మనం ఒక్కొక్కటి చెప్తూ ఉంటాం. లేదంటే ద మహాభారతం అలా యూజ్ చేస్తూ ఉంటాం. దాని దగ్గర దా యూజ్ చేస్తాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే దా యూజ్ చేసాం అంటే అది స్పెసిఫిక్గా యూజ్ చేస్తేనే. నేను ద హిందీ బుక్ అని చెప్తాను అంటే స్పెసిఫిక్గా హిందీ బుక్ అని చెప్తాను, అప్పుడు దా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇండిఫినెట్ అంటే స్పెసిఫిక్ ఏముండదు, ఓవెల్స్, కాన్సోనెంట్స్ ద్వారా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అట్లా పిల్లలకి ఇవి ఇచ్చిన తర్వాత ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. పిల్లలకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏది ఫస్ట్ ఏ అండ్ ఇండిఫినెట్ ఆర్టికల్ నేర్పించిన తర్వాతనే మనము డెఫినెట్ ఆర్టికల్కి వెళ్ళాలి. ఇక్కడ యాన్ యాపిల్ ఎందుకు, యాపిల్ అంటే ఏఈఐఓయు ముందర వచ్చింది కాబట్టి యాన్ ఏ అనేది యూజ్ చేయాలి. ఆస్ట్రిచ్ అంటే యాన్ యూజ్ చేస్తాం. ఫిష్ FISH ఫిష్ అంటే ఇది కాన్సోనెంట్స్ కింద వస్తాయి కాబట్టి ఏ యూజ్ చేస్తాం. వాచ్ W కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షియా అలీషా ఛానల్. థ్యాంక్ యూ.